నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్। ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు గంగారపు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్లపల్లి టేకుమట్ల చిట్యాల మండల అధ్యక్షులు చెవ్వ శేషగిరి టేకుమట్ల ప్రధాన కార్యదర్శి గుర్రపు నాగరాజు చిట్యాల మండల అధ్యక్షుడు బుర్రా వెంకటేష్ గౌడ్ గార్ల ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాలనపై నిరసనగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తిరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి గారు, యాత్ర ప్రముఖ వెన్నపల్లి పాపన్న గారు, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్ గారు హాజరైనారు। ముందుగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించడం జరిగింది। అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే ప్రజాధనంతో ప్రభుత్వ సంబరాలు చేసుకుంటోంది। ఏ మండలంకి పోయినా, ఏ మున్సిపాలిటీకి పోయినా, ఏ మహానగరం హైదరాబాద్ లాంటి సిటీల దగ్గర నుంచి మొదలు పెడితే ఇవాళ జయశంకర్ భూపాలపల్లి లాంటి జిల్లాలో కూడా ఇవాళ అరాచకం। ఎక్కడ పోయినా కూడా ప్రజలు గోడు వెళ్లబోసుకుంటా ఉన్నారు। ఇవాళ ప్రభుత్వం మారిందే తప్పితే అరాచకాలు మారలేదు, మా పరిస్థితులు మారలేదు, ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు। ఉదాహరణకి మేము చెప్తా ఉన్నాం, ఇవాళ రైతులు హరిగోస పడతా ఉన్నారు। ఈ రోజుకి ఏ బియ్యంకి బోనస్ పడుతుంది, ఏ బియ్యంకి బోనస్ పడదు। ఇలా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా మోసం చేస్తారని వాళ్ళు అనుకోలే। ఆ రోజే చెప్పింటే కేవలం సన్నాలకే ఇస్తామని చెప్తే అందరు సన్నాలు వేసుకునేటోళ్ళు। ఇవాళ దొడ్డు వడ్లు వండించుకునే వారు రైతులు ఎక్కడికి పోవాలా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేవలం మాటల గారడితోని ప్రభుత్వాన్ని నడిపిస్తా ఉన్నారు, కేవలం మాటల గారడి చేస్తా ఉన్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు। ఇవాళ మా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గండ్ర సత్యనారాయణరావు గారు ఎమ్మెల్యే కాకముందు తడి బట్టలతోని దేవుడి గుడిలకు పోయి ఆయన ప్రమాణాలు చేసి నన్ను గెలిపియండి, గెలిపించిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో నేను 100 రోజులలో అన్ని హామీలు పూర్తి చేస్తాను। మరి సత్యనారాయణరావు గారికి మరి దేవుడంటే భయం లేదా? ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి దగ్గరికి పోతలేడు? ఎందుకు హామీలను పూర్తి చేశారు? 100 రోజులు ఎప్పుడో గడిచింది। దేవుడంటే భయం ఉంటే ఇవాళ ఆయన బయటికి వచ్చి ఆ దేవుడికి క్షమాపణ చెప్పాలి, ఓట్లేసినటువంటి ఓటర్ మహాశయులకి క్షమాపణ చెప్పాలి। నేను ఏదో అనుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి పోయినా కానీ నా చేతనైతే లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్తానైనా సరే భూపాలపల్లిలో ఆయన మీద ఎంతో జాలితోని ఓట్లేసి 2 సార్లు ఓడిపోయిండు, 3 సార్లు ఓడిపోయిండ్రు, 2 బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి ఏదో ప్రజలకు మంచి చేస్తాడని ఇవాళ ఓట్లేస్తే కేవలం మాటలు గారడి చేస్తున్నాడు ఆయన। ప్రతిరోజు పొద్దుగాల లేస్తే ఏనో దగ్గర శంకుస్థాపనలు అంటాడు కానీ ఆ శంకుస్థాపనల పనులు ఎక్కడి వరకు నడుస్తున్నాయో ఎవ్వరికి ఇప్పటివరకు అర్థమైతలేదు। ఇవాళ అధికారులతోని మీటింగ్లు పెడతాడు, ఎవరు ఎక్కడ ఇల్లు కట్టుకున్నా కూడా ఇసుక ఫ్రీ ఇవ్వాలా మా జయశంకర్ భూపాలపల్లి, మరి ఎవరికి ఇసుక ఫ్రీ ఇస్తున్నాడు? మరి తరలిస్తున్నంత ఇసుక ఎక్కడికి పోతున్నది? దీనికి సమాధానాలు అధికారులు ఎమ్మెల్యే గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా। ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కనుక చూసుకుంటే ఎక్కడికి పోయినా కూడా ఇవాళ ప్రజలు గోడు వెలబుచ్చుకుంటా ఉన్నారు। అంతకుముందు ఉన్నటువంటి రమణారెడ్డి ఎమ్మెల్యే గారు